81వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. 81వ కీర్తన 1వ వచనం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ప్రభు సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, కృపగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ మరొకసారి నీ కృపను బట్టి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ చివరి రోజు చివరి గంటలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తండ్రి, సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి గాను ప్రభా మేమందరము చేరి కూడి ఉండగా మీ శక్తిని, మీ బలాన్ని, మీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మేము అడుగుచూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా చదవబడిన లేఖన భాగం నుంచి మా అందరితో మాట్లాడండి. ప్రభా ఈ మాటలు బోధించడానికి ఏమాత్రము అర్హత, వయసు, అనుభవం లేకపోయినప్పటికీ ఇటు పరిచర్యకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతించి ఆరాధిస్తూ ఈ సమయంలో ప్రభా మీరే మాతో ఉండి మాట్లాడమని, మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, సమయంలో మనం చూసినట్లయితే చదువుకున్న లేఖన భాగంలోంచి ఇక్కడ మనకు చూస్తున్నాం, దేవుడు ఎలాంటి దేవుడు అంట? బలమైన దేవుడు కదా. అంటే బలం అంటే మన పర్సెప్షన్లో కండలు పెంచడం, రైట్, ఒక బలం. లేదా ఇంకొక పర్సెప్షన్లో కోట్లు కలిగి ఉండటం. కోట్లు అంటే చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. దేంట్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా బలమైన వాళ్ళు, రైట్. ఇంకా మనం చూసినట్లయితే రాజకీయంగా వాళ్ళు చాలా పొలిటికల్గా బలమైన వాళ్ళు. వాళ్ళ కుటుంబంలో లేదా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, వాళ్ళు బలమైన వాళ్ళు. కానీ ఇక్కడ చూసినట్లయితే బలమైన దేవునికి మన పర్సెప్షన్లో దేవుడు ఏ రకమైన బలమైన దేవుడు అంటే, ఆయనకి పేరు పెట్టడమే. ఏం పేరు పెట్టారు? యెషయా గ్రంథాలు చూస్తాం కదా, 9వ అధ్యాయం 6వ వచనంలో పేరే అది పెట్టేశారు. యెషయా 9:6లో మనం క్రిస్మస్ కాలంలో బాగా చదువుకున్న వాక్యం. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అయితే ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆయన మీద కీర్తనాకారుడు ఆయన గురించి పాటనే రాశారు కదా. చివరి కీర్తన 150వ కీర్తనలో మనం చాలాసార్లు మనకి సియోను గీతాల్లో పాట కూడా ఉంది కదా. ఇది మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. పాటే ఉంటుంది, ఇది తెలుసు కదా. తంతి వాయిద్యములతో ఆయనను స్తుతించుడి, పాట ఉంటుంది. ఇంక మొత్తం నాకు గుర్తు రావట్లేదు కానీ పాటే ఉంటుంది దీని మీద. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు బలమైన దేవుడుగా మనం చూస్తున్నాం. అంటే క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు ప్రభుకి అంత చిన్న పిల్లోడికి బలవంతుడైన దేవుడు అని పేరు పెడతారు కదా. నవీన్, నువ్వు పుట్టినప్పుడు బలవంతుడైన నవీన్ అంటారా? లేదా బలవంతుడైన శ్రీను అంటారా? కాదు, ఏదో బుజ్జి, బజ్జి, ఏదో పెట్టుకుంటారు, స్వీటీ, పొట్టి. బలవంతుడైన దేవుడైన పుట్టినప్పుడే పేరు పెట్టారంట. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంట, ఆయన ఆశ్చర్యకరుడు అంట, ఆయన ఆలోచనకర్త అంట. సో మెనీ డిఫరెంట్ నేమ్స్ దేవుడికి పెట్టారు, మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం తరచి చూస్తే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనంలో చూద్దాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అంట, రోషము గల దేవుడు అంట. ఇక్కడ కూడా మనకి 2 పేర్లు కనిపిస్తున్నాయి. అక్కడ ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఆయన స్ట్రెంగ్త్ ఇన్, బలమైన దేవుడు అంట. ఇక్కడ ఫైర్ అంట. ఇక్కడ జలస్, ఇంగ్లీష్లో రోషం అంటే జలస్ అని ఉంటుంది. జలస్ అంటే మనకు వచ్చే జలస్ కాదు, తప్పు చేస్తే తట్టుకోలేని పొజిషన్, ఆ రకమైన రోషం కలిగిన దేవుడు అంట. ఇంకా నిర్గమకాండంలో చూసినట్లయితే నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. కనికరము, దయ,
యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించాను. అంటే ఇక్కడ దేవుడు ఎలాంటి వాడంటే బలవంతుడంట, దహించి అగ్ని అంటే తప్పు ఎక్కడైనా చేస్తే కాల్చి పడేస్తాడంట. కాల్చేయడం అంటే మన గని తీసుకొని డబ్బు కాల్చేయడం కాదు, తప్పుని తట్టుకోలేడు. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. నేటి కాలంలో మనం చూస్తున్నాం కదా, చాలామంది తప్పు చేసి కూడా ఏమంటారు, మేము తప్పించుకుంటాం. మనకి లాలో చాలా ఏమున్నాయి, హోల్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. వాటన్నిటి ద్వారా మేము తప్పించుకొని బయటకు వచ్చేస్తాం. దోషం చేసినా కూడా బయటకు వస్తారు. కానీ దేవుని దృష్టిలో అలా కుదరదు. అయితే నా తలంపు ఏంటంటే బలమైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, తప్పుని తట్టుకోలేడు, దహించు అగ్నిగా కాల్చివేస్తాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దేవుళ్ళలో మరొక కోణాలు కూడా ఉన్నాయి కదా. ఆ మరొక కోణాలు ఏంటనేవి మనం ఈరోజు ధ్యానించుకొని ఆరాధన చేద్దాం. అంటే ఆయన తప్పు చేస్తే ఒప్పుకోడు, తప్పు చేస్తే ఫైర్ అవుతాడు, రోషం కలిగిన దేవుడు, చాలా బలమైన వాడు. అలాంటి దేవునికి మనం ఆరాధించాలంట. ఇదంతా ఒక కోణం, ఒక పర్సెప్షన్. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడిన దేవుడు, ఆ బలమైన దేవుడు ఎలాంటి కోణాలు అంటే మిగిలిన రూపాలు కూడా మనం చూసి దేవుని ఆరాధిద్దాం రండి. మొదటిగా యెషయా గ్రంథం, ఇవన్నీ మనం చదువుకున్నాయే, కాకపోతే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. చాలాసార్లు మనం చదువుకున్న లేఖన భాగం మా అందరికీ కంటత కూడా వచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? 2024లో చాలాసార్లు మనం అనుకుని ఉంటాం, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నా దేవుడిని ఆరాధిస్తున్నాను కానీ దేవుడు నన్ను పక్కకు పెట్టేశాడు అని అనుకున్నావా? అనుకున్న సందర్భం కూడా ఉండొచ్చు. రెండవదిగా ప్రభువు నన్ను మర్చిపోయాడు, ప్రభు ఫర్గెట్ అయిపోయాడు, ఆయన మనసులోంచి నేను లేనేంటి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ స్త్రీ తన సొంత బిడ్డను మర్చిపోవచ్చు కానీ దేవుడు నిన్ను మరిచిపోడు, విడువడు. కాబట్టి కోపం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, తట్టుకోలేడు. అయినప్పటికీ దేవునిలోని మరొక కోణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడువని మరువని దేవుడని ఈ సంవత్సరంలో గుర్తు చేసుకొని మనం ఆరాధించాలి. మొదటి తలంపు ఏంటంటే ఆయన మనల్ని విడువని దేవుడు, మరిచిపోని దేవుడు. చూడండి, మనం చూసినట్లయితే కీర్తనకారుడు 27వ కీర్తనలో రాస్తాడు, ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపోయినా, 27వ కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేరదీను. అనేక సందర్భాల్లో నేను ఒక వీడియో చూసా, వాళ్ళు అనాథాశ్రమంలో ఉండే పిల్లలు, వాడి కంటి నిండా నీరు వస్తుంది, నువ్వు ఎవరిని మిస్ అవుతున్నావు అంటే మా అమ్మ లేదు, మా నాన్న లేదని చెప్పేసి వాడి కళ్ళలోంచి నీరు బడబడా కారిపోతూ ఉంటుంది. ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ చేసి ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది చూసి, ఎందుకంటే నాకెవరూ లేరు అన్న డిప్రెషన్లోకి ఆ చిన్న బాబు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీ తల్లి తండ్రి నిన్ను విడిచిపెట్టినా దేవుడు చేరదీస్తాడంట, దేవుడు మర్చిపోడంట. 2024 సంవత్సరంలో దేవుడు ఎన్నోసార్లు నిన్ను చేరదీశాడు, ఎన్నోసార్లు నిన్ను గుర్తు చేసుకున్నాడు, నిన్ను విడవలేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు అంటాడు కదా, నిన్ను విడువను నిన్ను ఎడబాయను హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుణ్ణి ఆరాధించడానికి మొదటి తలంపు ఏంటంటే ఆయన నిన్ను నన్ను విడువని మరువని దేవుడని మనం ఆరాధించాలి. ఇశ్రాయేలును చూడండి, నిర్గమకాండలో చూసినట్లయితే వాళ్ళు దాదాపు 400 సంవత్సరాలు వెట్టి చాకరీలో చాలా బాధలు పడుతూ ఉంటారు. మరిచిపోయాడు దేవుడు, మమ్మల్ని వదిలేశాడు, ఆయన మమ్మల్ని జ్ఞాపకమే లేమనుకుంటారు కదా, మొర్ర పెడుతూ ఉంటారు.
నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తాం. 23-24 వచనాల్లో, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. కాబట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలంట? సుమారు 430 సంవత్సరాలు. ఆదికాండానికి నిర్గమకాండం ఫస్ట్ చాప్టర్కి 430 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అయినా కూడా దేవుడు మర్చిపోవాలి. అంటే వీళ్ళు ఎప్పుడు మొరబెట్టారు? సుమారు 400 సంవత్సరాల తర్వాతే మొరబెట్టడం స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళంతా మర్చిపోయారు. మనం మర్చిపోతాం, కానీ ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మరోడు. మనుషులు మర్చిపోతారండి, నిజంగా మర్చిపోతారు. నేను మొన్న ఎక్కడో ఆ జేబులోనే తాళం పెట్టుకొని ఎదుగుతా ఉన్నా, ఎక్కడుంది జేబులోనే ఉంది అది. స్కూల్లో కూడా పెన్ అక్కడ పెడతాం, ఎక్కడైనా మర్చిపోతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. నిన్న అన్నయ్య కూడా హెల్మెట్ లోపల ఉంది తాళం ఎక్కడ కారు తాళం ఎక్కడ అంటే జాయిచ్చి తీసిచ్చాడు. అంటే మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోడంట. మీరు చూడండి, యోసేపు సందర్భంలో ఆదికాండంలో యోసేపు చెప్తాడు, నువ్వు బయటికి వెళ్ళాక నన్ను గుర్తు చేసుకో, రాజుకు చెప్పని పానదాయకుల అధిపతికి చెప్తే ఏం చేస్తాడు? వాడు మర్చిపోతాడు. ఆదికాండం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 41 అక్క, చదవండి అక్క, దొరికితే చదవండి. 40వ అధ్యాయం 23వ వచనం, లాస్ట్ వచనం. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక మర్చిపోయాను. మనుషులు మర్చిపోతాడు. యోసేపు చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఏ తప్పు చేయలేదు. చెప్పాడనమాట, అన్న కొంచెం మీరు నన్ను గుర్తు చేసుకోండి, మీరు బయటికి వెళ్తున్నారు కదా, రాజుకు చెప్పండి, పలానా యోసేపు అనే అబ్బాయి ఉన్నాడు, వాడు ఏ తప్పు చేయలేదని చెప్పండి అంటే, సరే ఓకే డన్ అని చెప్తాడు. యోసేపు ద్వారా మేలు పొందాడు. చాలాసార్లు మనం కూడా మేలు పొంది మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయాడంట, తర్వాత మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను మరువని దేవుడని జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించాలి, స్తుతించాలి. చూడండి, 78వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 78వ కీర్తనలో ఉంటుంది, 103వ కీర్తనలో కూడా చాలాసార్లు వాళ్ళు మరిచిపోయేరి, వారు జ్ఞాపకం తెచ్చుకోలేదు. ఊరికే దేవుని చేసిన పనులన్నీ మనిషి ఏం చేస్తూ ఉంటాడు? మర్చిపోతూ ఉంటాం. దేవుడు మాత్రం నువ్వు బాధలో ఉంటే, కష్టంలో ఉంటే ఎప్పుడు మర్చిపోడంట. 78వ కీర్తన 11వ వచనం చదవండి. వారు మర్చిపోయారు ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వాళ్ళు మర్చిపోయారు. తర్వాత చాలాసార్లుగా 42వ వచనంలో వారు స్మరణకు తెచ్చుకోలేదు, 43వ వచనంలో వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. చాలాసార్లు ఉంటుంది ఆ మాట ఈ చాప్టర్ మొత్తంలో. నా తలంపు ఏంటంటే, మనిషి దేవుడిని మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషిని మర్చిపోవాలి. ఈ 2024లో కూడా యేసు ప్రభు ఎక్కడా నేను విడిచిపెట్టలేదు, ఎక్కడా నేను మర్చిపోలేదు. కాబట్టి ఈ కారణాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, చాలా ఎన్నిసార్లు నేను రోజుకు ఒకసారి చూస్తూ ఉంటాను. 44వ అధ్యాయము 21వ వచనం, యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నేను నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపో జాలనంటే నిద్రపోయి నాకు కూడా గుర్తుంటావు అని అర్థం. ఎంత బిజీగా ఉన్నా నువ్వు నాకు గుర్తుంటావు అని అర్థం. ఎంత చాలా కఠినమైన చాలామంది వచ్చేసినా కూడా నిన్ను మాత్రం నేను మర్చిపోనని అర్థం. కాబట్టి ఈ రాత్రికాల సమయం మందు దేవుని మనం ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలి అంటే, ఈ 2024 సంవత్సరం అంతా ప్రభువా నువ్వు నన్ను ఎక్కడా మర్చిపోలేదు, ఎక్కడా విడిచిపెట్టలేదు. అందుకే మనం నిర్మూలము కాకున్న వారమని ఉంటుంది ఒక దగ్గర, లేకపోతే వాటికి అయిపోయేవాళ్ళం మనం. దేవుడు మనల్ని కాచి కాపాడి మర్చిపోకుండా ప్రతి దాంట్లోంచి తప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడంటే, దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు, విడిచిపెట్టలేదని గుర్తించి మనం ఆరాధన చేద్దాం. మొదటిగా ఆయన మరువని విడువని దేవుడు. రెండవ తలంపులోకి వెళ్ళిపోదాం.
మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 45 నుంచి చదువుదాం. దోణి ఎక్కి అద్దరినున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటి పోవలెనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయన గనుక వారి రొట్టెల గురించి సంగతి గ్రహింపలేదు. సరే, టాపిక్ అంతా మనకి కాంటెక్స్ట్ మొత్తం తెలుసు. గాలి తుఫాన్ వచ్చింది, శిష్యులు అందులో ఉన్నారు, కొట్టుకుపోతున్నారు, చాలా భయం అవుతుంది. అయితే ఇక్కడ 48వ వచనంలో చూడండి, చూసినట్లయితే అప్పుడు వారి గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడ్డారు. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వచ్చి వారిని దాటిపోవాలనుకున్నాడంట. యాక్చువల్గా ఆయన వెళ్ళిపోదాం అనుకుండు, దాటిపోవాలనుకుండు, కానీ తన పిల్లలు కష్టంలో ఉన్నారని చెప్పి దాటిపోలేదు. ఆయన దాటిపోయాడా? కష్టంలో ఉన్నారు, మునిగిపోయేటట్టు ఉన్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఏమైపోద్దు టెన్షన్లో ఉన్నారు. దాటిపోవడానికి యేసుప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతుండు, కానీ ఇక్కడ ఆగిపోయాడు. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు మా పాప హనీ ఉంది. హనీ అక్షి ఆడుకుంటుండగా వీధిలో కుక్కలు వచ్చినాయి. నేను నా దారిని పోతున్నా, నేను కూడా స్కూల్కో ఎక్కడికో పోతున్నా. నేను నా దారిని వెళ్ళిపోతుంటే కుక్కలు వాళ్ళని చికాకు చేసి కరవడానికి వస్తున్నప్పుడు నేను యాక్చువల్గా నేను వెళ్ళిపోవాలి, కానీ ఏం చేస్తా అక్కడ ఆగుతా. ఆగి ఆ కుక్కల్ని తరిమేసి వాళ్ళని సేవ్ చేస్తా. సేమ్ అంటే నా దారి నేను దాటిపోవాలనుకున్నాను, కానీ నేను దాటలేదు. ఎందుకు? నా బిడ్డలు నేను రక్షించాలి, కాపాడాలి. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన దాటిపోని దేవుడు. నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఏ స్ట్రగుల్స్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన నిన్ను దాటి ముందుకు వెళ్ళిపోడు, క్రాస్ ఓవర్ చేయడు. ఈ 2024లో కూడా అదే చేశాడు. చాలాసార్లు మీరు అనుకుంటారు యేసుప్రభు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు. నా ప్రార్థన ఆలకించలేదా, లేదంటే నా సమస్యలు దేవుడు కనబడలేదా, దాటేసి వెళ్ళిపోయాడేంటి అనుకుంటున్నావా? నెవర్. దాటిపోడు. దాటిపోని దేవుడిని మనం కలిగి ఉన్నాం, దాన్ని బట్టి మనం ఆరాధించాలి. ఆదికాండంలో చూడండి, మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో యాకోబుతో ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులా దాటిపోయాడా దేవుడు? లేదు. ఆశీర్వదిస్తే కానీ వెళ్ళాలంటే ఆశీర్వదించే వెళ్ళాడు, దాటిపోలా. 32:22 దాటిపోయాను, దాటించి మిగిలిపోయాను. ఒకనాడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవలేకుండుట చూచి తొడగూటి మీద కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనేను. సారీ, మనకంత ఈ కాంటెక్స్ట్ కూడా మనకు తెలుసు. ఇక్కడ కూడా వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ యాకోబు ఎంత అండి దేవుడి ముందు ఈజీగా ఎలా అంటే నలిపేసి చంపేయచ్చు, పక్కకి నెట్టేయచ్చు, వెళ్ళిపోవచ్చు కూడా. కానీ అక్కడ ఆశీర్వదించే వెళ్ళాడు దేవుడు. ఆ తర్వాతే యాకోబు ఎట్లా మారాడు? పూర్తిగా మారు మనసు పొందాడు, పూర్తి రక్షణలోకి వచ్చాడు, జనాంగానికి తండ్రి అయ్యాడు, పేరే మారిపోయింది, పరిస్థితే మారిపోయింది, మాట మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. ఒక ఆమె కూడా అంటది కదా, నా స్టైలు మారింది. వస్తుందా? నా చూపు మారింది, ఒక పాట వస్తుంది, దాన్ని మామూలు ట్రోల్ చేయట్లా. యాక్చువల్గా అక్కడ మారేది ఎవరు? ఆమె మారలా, పాట పాడేమో మారకుండా మారిపోయింది అంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే నిజంగా ఎవరు మారారు? యాకోబు మారాడు. ఎందుకు? దేవుడు దాటి క్రాస్ ఓవర్ చేయలేదు, ఆశీర్వదించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సేమ్ మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కూడా
షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ సందర్భం కూడా మనకు గమనించినట్లయితే అక్కడ కూడా ఏముంది, వాళ్ళు దాటిపోయాడు దేవుడు, పోలా, వాళ్ళకి నలుగురు కనిపించారట. ఆయనే అంటాడు రాజు, ఇదేంటి ఇక్కడ ముగ్గురు ఉండాలి కానీ నలుగురు కనిపిస్తున్నారు ఏంటి అంటే, వాళ్ళు కూడా దేవుడు దాటిపోలేదు. దాటిపోనే దేవుడు. ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే నువ్వు అనుకుంటావు, దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయేది, నేను రోజు చర్చికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధిస్తున్నా, స్తుతిస్తున్నా, కానీ దేవుడు ఎక్కడ కూడా నేను క్రాస్ ఓవర్ చేసి వెళ్ళడు. ఎవరు క్రాస్ ఓవర్ చేసి వెళ్తారు? మనమే వెళ్ళిపోతాం క్రాస్ ఓవర్ చేసి. దేవుడు మాత్రం నేను క్రాస్ చేసి మాత్రం వెళ్ళడు. చూస్తాడు, ఆగుతాడు, ఆగుతాడు. అప్పటికీ నువ్వు రెస్పాన్స్ కాకపోతే ఆయన మూవ్ అవ్వచ్చు మేబీ. కాబట్టి ఆయన దాటిపోని దేవుడిగా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి సమరయుడి స్టోరీ కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో. అసలు దానికి తిరిగి ఉండదు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30 నుంచి చూద్దాం. కొరప్రాణంతో విడిచిరి. అప్పుడు ఒక యాజకుడు త్రోవను వెలుట తటస్థించెను. అతను చూసి ప్రక్కగా పోయినా. అంటే ఇక్కడ ఏం చేశాడు? యాజకుడు దాటిపోయాడు. తర్వాత అలాగనే లేవీడు ఒకడు వచ్చి చూచి ప్రక్కగా పోయిన. లేవీడు కూడా చూచాడు, హెల్ప్ చేయాలి, పక్క వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు ప్రయాణమైపోవచ్చు పడి ఉన్న చోటుకి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి చదవండి ఎక్కించి ఒక పూటగూలో ఇంటికి తీసుకొని అతన్ని పరామర్శించాను. తర్వాత ఇంకా అవసరమైతే డబ్బులు కూడా ఇస్తాను చూడండి అని చెప్పినట్లుగా తెలుసు మనకి ఇదంతా. అంటే ఇక్కడ దేవుడు ఎక్కడ ఎప్పుడు నిన్ను దాటిపోడు. ఎవరు దాటిపోతారు? మీ చుట్టాలు దాటిపోవచ్చు, మీ బిలీవర్స్ దాటిపోవచ్చు, మీ స్నేహితులు దాటిపోవచ్చు. నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోవచ్చు కదా. ఎప్పుడు ఫోన్ ఎత్తరు? మనం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు అలా ఎత్తరు ఆటోమేటిక్గా. ఎందుకు? ఒకటే ఉంటుంది, ఫోన్ ఎత్తామంటే బుక్ అవుతాం. స్విచ్ ఆఫ్, కాల్ బిజీయో ఏదో పెడతారు. నాకు పెట్టారు అట్లా ఒకరు, ఇప్పుడు కాదండి 5 years బ్యాక్ సంతకం పెట్టా దేనికో షూరిటీకి. ఫోన్ ఎత్తరు, వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇంకొక నెల అయితే మీరు కట్టాలంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఉంటుందిలేండి ఒక సంస్థ, ప్రైవేట్ది అది. కాబట్టి దేవుడు ఎక్కడా కూడా దాటిపోడు. ఇక్కడ చూసినట్లయితే మంచి సమరయుడిగా దేవుడు వచ్చాడు. ఈ 2024 సంవత్సరం అంతా దేవుడు నిన్ను దాటిపోని దేవుడిగా ఉన్నాడు. అనేక సార్లు కాపాడినట్లుగా చూస్తున్నాం. మీరు లూకాసు వార్త 19లో కూడా మనం చూస్తాం, జక్కయ్య గురించి చూస్తాం కదా. జక్కయ్యని కూడా దాటి వెళ్ళిపోయాడా? ఆగాడు. ఆగి పైకి చూసి, చెట్టు దిగు జక్కయ్య, నీకేం కావాలంటే అవన్నీ. అంటే నా తలంపు ఏంటంటే ఎప్పుడు ఎక్కడ దేవుడు నిన్ను క్రాస్ ఓవర్ చేసి వెళ్ళిపోడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, స్తుతించాలి. రెండవదిగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన దాటిపోని దేవుడని మనం గుర్తు చేసుకొని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మూడో తలంపులోకి వెళ్దాం. మూడో తలంపు యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. అన్నీ మనకు తెలిసినయే కంటత వాక్యాలు ఆల్మోస్ట్. జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే జనమ నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మూడవదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే నువ్వు కానీ నేను కానీ హానెస్ట్గా కన్నీరు కానీ కార్చితే ఏమంటున్నాడు దేవుడు? ఆపేస్తాడు అనమాట. కన్నీరు తుడిచే దేవుడు. మూడవదిగా ఎలాంటి దేవుడు అంటే కన్నీరు తుడిచే దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ సంవత్సరం అంతా. చాలాసార్లు మనం ఎవరికి చెప్పుకోలేం ఒక్కొక్కసారి బాధలు. ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేం, భర్తకు చెప్పుకోలేం, భార్యకి చెప్పుకోలేం, బిడ్డలకు చెప్పుకోలేం, ఎవరికి చెప్పలేం. ఎవరికి చెప్పాలి అప్పుడు? యేసు ప్రభువుకి కనుక చెప్తే ఆ టైంలో నీ కళ్ళలోంచి వచ్చిన కన్నీరు కానీ క్లారిటీగా ఉంటే, ప్యూరిటీగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటున్నాడు? నువ్వేమాత్రము కన్నీళ్ళు విడవకు, నీ కన్నీళ్ళు తుడుస్తా అని చెప్పే దేవుడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకని యెషయా గ్రంథంలో చూడండి 25వ వచనంలో ఇంకా ఉంటుంది మంచి మాట. యెషయా గ్రంథం 25, 8వ వచనం, రెండో భాగం చూద్దాం.
ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, ఆ, జనుల నిందను తీసివేయను. మా తలంపండి చాలా. ప్రతి వాని ముఖం మీద, నీ ముఖం మీద కానీ కన్నీళ్ళు కారితే, ఆ కన్నీళ్ళు కనుక ఒకవేళ ఖచ్చితంగా దానికి రీజన్ ఉంటే దొంగ దొంగ ఏడుపులు కూడా ఉంటాయి. మేము ఇంతకుముందు క్రిస్మస్కి స్కిట్లు వేసేవాళ్ళం. స్కిట్లు వేసేటప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనకి గ్లిజరిన్ అవి ఉండేవి కాదు కదా. కాస్త జెండు బామ్ తెచ్చి కళ్ళల్లో పెట్టేటోళ్ళం చిన్నపిల్లలకి. వాళ్ళు అబ్బా అని ఏడ్చేవాళ్ళు. ఏడవగానే ఆటోమేటిక్ కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, అప్పుడు స్టేజ్ ఎక్కిచ్చేవాళ్ళం. క్రిస్మస్కి ఏం చేసేవాళ్ళం, మేము పక్కన ఉండేవాళ్ళం. పక్క నుండి వాళ్ళందరినీ చిన్నపిల్లలు స్టేజ్ ఎక్కించాలి. వాళ్ళు ఏడ్చే సీన్ ఉండదు. మరి ఏం చేయాలి అప్పుడు, కాస్త గ్లిజరిన్ కానీ అది లేదు కదా మనకి, జెండు బామ అమృతాంజనం తెచ్చి కళ్ళలో పెట్టేవాళ్ళం. వాళ్ళు అని ఏడ్చేవాళ్ళు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు కాదు, అలాంటి నీళ్ళు వస్తే యేసు ప్రభు ఏం తొడవడు. అవన్నీ ఫేక్ కన్నీరు కాదు. ఇక నిజంగా కానీ నువ్వు బాధపడితే, నిజంగా నీ హృదయంలోంచి ప్రార్థన చేసినప్పుడు టపటపట కారిపోతాయి నీళ్ళు. అలాంటి కన్నీళ్ళు వస్తే మాత్రం దేవుడు ఏమన్నాడు, జనమా నువ్వు ఏమాత్రమేగా కన్నీళ్ళు విడువవు, నేను తుడిచే దేవుడినై ఉన్నాను నీకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే మాటను చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం ఒక మాట. ప్రకటన 7:17 కూడా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనంలో, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. తుడిచేసే దేవుడండి. మనం ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నామంటే, ఒకవేళ కనుక హానెస్టీగా నువ్వు కన్నీరు కారిస్తే, బాధపడితే, ప్రభువా ఏంటి బాధ అని అనగలిగితే, ఈ సంవత్సరం అంతా ఎన్నోసార్లు మన కన్నీళ్ళు దేవుడు తుడిచాడు. అందుని బట్టి దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే హిజ్కియా చూడండి, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 38 మొదటి 5 వచనాల్లోనే ఉంటుంది. ఆ ఒక్క భాగం చదవండి. ప్రార్థింపగా ఇట్లను కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరి. చాలమ్మా, తెలిసింది కాబట్టి మనకి ప్రొలాంగ్ చేయొద్దు. నా తలంపు ఏంటంటే, ఒకవేళ కనుక నువ్వు హానెస్టీగా ఉన్నావు, మారు మనసు పొంది జీవిస్తున్నావు, రక్షణ పొంది జీవిస్తున్నావు, కరెక్ట్గా బతికావు, అప్పుడు కానీ నువ్వు కన్నీళ్ళు కారిస్తే, ఆ సిచ్యువేషన్లో దేవుడు ఏమంటున్నాడు, కన్నీరుని ఖచ్చితంగా తుడుస్తానంటున్నాడు. నీ కంట్లో చుక్క కూడా రాకుండా చూసుకుంటా అంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆఖరికి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన తొడవడం కాదు, అవసరమైతే ఆయన కూడా మనతో పాటు కూర్చొని ఏడుస్తాడు. తెలుసా ఆయన మనతో పాటు కూర్చొని బాధపడతాడు. మరియా మార్తా విషయంలో లాజరు చనిపోతాడు కదా, యేసుక్రీస్తు కన్నీళ్లు విడిచెను. 35వ వచనం యోహాను సువార్త 11వ అధ్యాయం. కాబట్టి నా తలంపు ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు కన్నీళ్ళు విడిస్తే చూడలేడు కదా, నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అవసరమైతే నీ దగ్గరికి వస్తాడు, వెంటనే నీ దగ్గరికి వచ్చి ఆయన కూడా బాధపడతాడంట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే 126వ కీర్తనలో ఏమంటాడు, 126వ కీర్తన కన్నీళ్ళు విడుచు విత్తువారు, 5వ వచనం, కన్నీళ్ళు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. ఒకవేళ నువ్వు కన్నీరు విరిస్తే, నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దాన్ని నాట్యంగా మారుస్తారు, సంతోషంగా మారుస్తారు, కన్నీళ్ళు తుడుస్తారు. నీ కంట్లోంచి ఒక్క నీటి బిందువు కూడా రాకుండా ఆయన తుడిచి మనల్ని ఓదార్చే దేవుడని మనం ఆరాధించాలి. కాబట్టి మూడవది, ఆయన మన కన్నీళ్లను తుడిచే దేవుడని ఆరాధించాలి, స్తుతించాలి. నాలుగవదిగా చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. సదాకాలము అవి యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. నాలుగవదిగా, ఇంత బలవంతుడైన దేవుడు, రోషం కలిగిన దేవుడు,
నా తలంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈజీగా బెండ్ అయిపోతాడు. ఆయన్ని ఈజీగా జనాలు మోసం చేసేస్తున్నారు. మనం మోసం చేస్తున్నాం. బిలీవర్స్ మోసం చేస్తున్నారు, విశ్వాసులు మోసం చేస్తున్నారు, యాజకులు మోసం చేస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఊరికే కరిగిపోయి నమ్మేస్తాడు అనమాట. అంతే కదా, నమ్మిన వాళ్ళనే మనం మోసం చేస్తాం. గొర్రె కషాయవాడు నమ్మినట్టు మనం యేసుక్రీస్తు ప్రభువుని మోసం చేయడం స్టార్ట్ అయిపోయింది. చాలా ఇంత గొప్ప దేవుడు, ఇంత రోషం కలిగిన దేవుడు కాయన ఆయన ఒకరోజు దహించి అగ్నిగా రానై ఉన్నాడు, తీర్పరిగా రానై ఉన్నాడు. అప్పుడు మోసం చేయలేం, అప్పుడు దొరికిపోతాం. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాక్యం చూసినట్లయితే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. నాలుగవదిగా మన దేవుడు ఎలా అంటే సదాకాలం మనతో ఉండే దేవుడు. ఆయన కేవలం 2024లోనే ఉన్నాడా? 25లో ఉంటారు, 26లో ఉంటారు, ఆల్మోస్ట్ మన చచ్చిపోయే వరకు ఉంటారు. మన తర్వాత మన పిల్లలు ఆయన ఉంటారు, మనం ఉండం. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఆయన సదాకాలం ఉన్న దేవుడు. 24వ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండి నడిపించారని మనం గుర్తు చేసుకొని ఆరాధించాలి. అందుకే 48వ కీర్తనలో చూడండి, ఒక మాట ఉంటుంది. 48వ కీర్తన 14వ వచనం. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు, మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడంట. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నామని గుర్తెరగాలి. దేవుని యొక్క ఎన్ని లక్షణాలు అన్నమాట. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క భావాలు తెలుసుకొని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారే ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మనుషులకు చేసిన వాగ్దానాలు కూడా సదాకాలము నిలిచి ఉంటాయి. అబ్రహాంకు ఆయన వాగ్దానం చేస్తాడు ఆదికాండంలో, సదాకాలము నీ సంతానం ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. మరి ఉందా అంటే స్టిల్ ఇప్పటికి కూడా ఉంది. అబ్రహాం ఎప్పుడో చనిపోయారు, కానీ ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రామిస్ నిలబడిపోయే ఉంది, అలాగే ఉంది. అందుకే మనం అందరం ఉన్నాం. కాబట్టి ఆయన సదాకాలం ఉండే దేవుడని మనం గుర్తించాలి, ఆరాధించాలి. ఇంకా మనం చూస్తాం, మెఫీబోషెత్ కూడా రాజు బల్ల యొద్ద సదాకాలం నువ్వు ఉంటావు కాబట్టి సంతోషించు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు, చివరి వరకు మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఆలోచనలు కూడా సదాకాలము ఉంటాయి. 33వ కీర్తన 11వ వచనంలో చూడండి. 33వ కీర్తన 11వ వచనంలో, యెహోవా ఆలోచన అంటే నీ గురించి నా గురించి ఆయన దేవుడు ఏదైనా ప్లాన్ చేస్తే ఎప్పటి వరకు ఉంటుందంట? సదాకాలం ఉంటుంది. ఒకవేళ దేవుడు ప్రామిస్ చేశాడు ఏమని, సియోను సంఘం 1,00,000 మంది చేస్తానని. 1,00,000 మంది చేస్తారు, నిజమేనా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు కానీ చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తారు. మన తరంలో కాకపోవచ్చు, అంతే కదా, మన తరంలో కాకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి హెబ్రోన్ సంఘం కానీ, బైబిల్ మిషన్ అనే సంస్థ, ఇంతకుముందు పూర్వం మేము వెళ్ళిన సంస్థ, కేవలం 10 మందితో ప్రారంభించబడింది. ఇప్పుడు అక్కడ మీటింగ్ పెడితే మన హోసన్న మినిస్ట్రీస్ కూడా ఇంచుమించు 1,00,000 పైనే వస్తారు. హెబ్రోన్లో మనకి జరిగినప్పుడు కూడా ఎంతమంది వస్తారు? కుప్పలు కుప్పలు జనాలు వస్తారు. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనమాట. మనం బిలీవ్ చేస్తే మనం ఉండకపోవచ్చు, ఆయన ఆలోచన సదాకాలం ఉంటుంది. మన తర్వాత పిల్లల తర్వాత కూడా ఆయన ఆలోచన సదాకాలం ఉండే దేవుడై ఉన్నాడు. దేవుడు కూడా మనకు ప్రామిస్ చేశాడు ఏమని, నేను మళ్ళీ వస్తాను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను, అక్కడ మనందరం కలిసి ఉంటాం చెప్పాడు కదా. అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. 1 తెస్సలోనిక గ్రంథంలో మనం చూసినట్లయితే, 1 తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం, సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. దేవుడు ప్రామిస్ చేశాడు, అది కనుక మనం నమ్మితే మనం కూడా సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. మరి సదాకాలం ఆయనతో కూడా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతి ఆరాధన చేయాలి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో
ఎల్లప్పుడూ మీరు స్తుతించండి. 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. కాబట్టి సదాకాలం ఉండే దేవుడికి మనం ఏం చేయాలి? సదాకాలం అంటే ఎల్లప్పుడూ ఆరాధన చేయాలి, స్తుతి చేయాలి, స్తుతిగానం చేయాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా కాచి కాపాడారు, దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి ఆయన బలమైన నా తలంపు ఏంటంటే ఆయన బలమైన దేవుడు, రోషం కలిగిన దేవుడు, దహించు అగ్ని, తప్పు చేస్తే ఊరుకోడు. కానీ ఇంకొక కోణాలు ఏంటి? మళ్ళీ ఆయన ఎక్కడ మళ్ళీ మర్చిపోవట్లేదు, విడిచిపెట్టలేదు. మొదటిది ఏంటి? ఆయన మరువని విడువని దేవుడని మనం దేవుడిని ఆరాధించాలి. రెండవదిగా ఆయన దాటిపోవట్లేదు. నిన్ను చూసి వీడింతే, వీడు మారడు, 23లో ఇంతే ఉన్నాడు, 24లో ఇంతే ఉన్నాడు, వీడు ఇంతే ఉంటాడని వెళ్ళిపోడు దేవుడు. ఆగుతాడు. నువ్వు కానీ చెయ్యందిస్తే ఖచ్చితంగా పేతురుని లేపినట్టే ఆ లోకంలోంచి, శ్రమల్లోంచి, బాధల్లోంచి లేపుతాడు. దాటిపోని దేవుడు. నిన్ను దాటేసి ముందుకు మాత్రం వెళ్ళడు. దాటిపోని దేవుడని మనం ఆరాధించాలి. మూడవదిగా, ఒకవేళ నువ్వు కనుక కన్నీరు గారిస్తే ఆ కన్నీరు ఖచ్చితమైనది, నిజమైనది అయితే ఆయన కన్నీరు తుడిచే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నాడు. నాలుగవది, ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాడు అనమాట. సదాకాలము మనతో ఉండే దేవుడై ఉండి మనం స్తుతించడానికి, ఆరాధించడానికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ స్తుతించాలని హెబ్రీ పత్రికలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కారణాలు బట్టి, 4 కారణాలు బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాము, ఆరాధిద్దాము. దేవుడి మాటలు దీవించును గాక.